ఓకే. ఒక్క నిమిషం వేరే సర్వర్కి లాగిన్ అవుతాను. ఓకే. ఓకే. నేను ఇక్కడ టెంప్ ఫోల్డర్‌లోకి వెళ్తాను ఫర్ టైమ్ బీయింగ్ అండ్ విల్ డూ ఫ్యూ స్టఫ్ హియర్. ఓకే. మేబీ ఓకే. ఏం లేదు ఇక్కడ. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక మనం సపరేట్ పర్మిషన్స్ గురించి చూద్దాం. ఓకే. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. ఓకే. ఇప్పుడు చూడండి అసలు ఎందుకు వాడాలి ఇది అని చెప్పి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు డైరెక్టరీ క్రియేట్ చేసాం టెస్ట్ అనే డైరెక్టరీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసామంటే మనకి ఈ ఫస్ట్ 3 వచ్చేసి ఏమిటికి యూజర్కి ఉంటుంది. ఓకే. ఈ సెకండ్ 3 వచ్చేసి గ్రూప్ ఓనర్కి అంటే దీనికి. తర్వాత ఈ థర్డ్ 3 వచ్చేసి అదర్స్కి ఉంటుందండి. సో ఇప్పుడు లెట్స్ సే నాకు ఫుల్ రీడ్ రైట్ పర్మిషన్. మిత్ర గారు మీ సైడ్ నుంచి హ్యూజ్ వాయిస్ వస్తుందండి బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనకి రూట్ అంటే ఈ ఫోల్డర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ ఉంది ఇక్కడ. గ్రూప్ ఓనర్ కి ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది అండ్ అదర్స్ కి రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా ఒక యూజర్ మిత్ర అనే యూజర్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి నేను రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నా ఈ ఫోల్డర్ కి. సో నేను ఏ విధంగా చేయగలను? సో ఇప్పుడు నేను ఈ గ్రూప్ లోకి ఆ పర్సన్ యాడ్ చేశా అంటే రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే వస్తాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ అదర్స్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చా అంటే మిత్ర అనే యూజర్ కాకుండా ఎవరైతే అదర్స్ అంటే రెస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే లినక్స్ మెషిన్ లో ఉంటారో వాళ్ళందరికీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ వెళ్తుంది. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. సో నేను ఓన్లీ మీకు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనేది. సో అక్కడ మాత్రం మనకి ఈ ఏసీఎల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని. సో వాటిని యూజ్ చేసి మనం ఒక స్పెసిఫిక్ యూజర్కి ఏవైతే మనం పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి. సో నేను మిత్ర అనే యూజర్కి నేను రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఐ కెన్ డూ దట్ ఈజీలీ. ఓకే. నేను చూపిస్తాను ఎలా అని ఇప్పుడు. ఐ షో యూ. అర్థమైందండి అసలు ఎందుకు వాడాలి మనం ఈ ఏసీఎల్స్ అనేది? యా అర్థమైందండి. యా. ఇప్పుడు చూద్దాము ప్రాక్టికల్గా చూద్దాము. ఇంకా నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను దీని ఓనర్షిప్ అనేది చేంజ్ చేశాను ఫర్ టైమ్ బీయింగ్. సో సిహెచ్ ఓన్ ఒకటి వచ్చేసి కృష్ణ, ఇంకోటి వచ్చేసి హనుమాన్ అనే యూజర్కి చేంజ్ చేసి టెస్ట్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు చూడండి చేంజ్ అయిపోయిందా? ఇప్పుడు కృష్ణ అనే యూజర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. తర్వాత హనుమాన్ అనే గ్రూప్లో ఉండే యూజర్స్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేయొచ్చు. ఓకే. తర్వాత అదర్స్ కూడా రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేయొచ్చు. కరెక్ట్. ఇక్కడ దాకా పర్ఫెక్ట్. మనం చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎన్ని యూజర్స్ ఉన్నారు? క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి. సో మన దగ్గర టోటల్ 4 యూజర్స్ ఉన్నారు. ఓకే. కృష్ణ, కిషోర్, హనుమాన్, కస్టమ్. ఓకే. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే. ఫస్ట్ నేను కృష్ణ యూజర్లోకి లాగిన్ అయ్యి అసలు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనేది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే. సుఎఫ్ఎన్ కృష్ణ. సో కృష్ణ యూజర్లోకి వచ్చాను. నేను /MNT వెళ్తాను. ఇక్కడ మనకి టెస్ట్ ఫోల్డర్ ఉంది. ఇందులో నాకు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. సో సిడి టెస్ట్. ఇందులోకి వెళ్ళి రీడ్ అంటే ఏమి లిస్ట్ చేయాలా? లిస్ట్ అవుతుంది. లెట్ మీ రైట్ ఏ ఫైల్. టచ్ మేబీ ఆర్మీ. చూడండి లిస్ట్ అవుతుంది, రైట్ అవుతుంది, తర్వాత ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. ఎగ్జిక్యూట్ అంటే నేను ఆల్రెడీ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాను. సో విచ్ మీన్స్
read, write, execute. Everything is working for Krishna user. Correct? Any doubts up to here? No. Yeah. ఇప్పుడు మరి నేను ఈ యూజర్ హనుమ అనే యూజర్ నుంచి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, Okay. సు ఐఫన్ హనుమ డన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, సేమ్ సిడి ఎంఎన్టీలోకి వెళ్తా. ఓకే, ఇక్కడ చూడండి హనుమ అనే యూజర్ కి ఏముంది, పర్మిషన్స్ ఓన్లీ Permissions. Read రీడ్ and write and ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది, రైట్ పర్మిషన్ లేదు. లెట్స్ చెక్ ఇట్. సిడి టెస్ట్. సో ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది కాబట్టి he can able to enter into the directory. okay. లోపలికి వచ్చేసాను. నేను లిస్ట్ చేయగలనా, ఎల్ఎల్ఎన్ కొడితే లిస్టింగ్, రీడ్ No చేయగలనా, contact. వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక రైట్ పర్మిషన్ లేదు, సో ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయగలుగుతానా, రైట్ పర్మిషన్ లేదు ఇక్కడ, నో కదా. లెట్స్ సి, Yes. టచ్ టెస్ట్ అని క్రియేట్ చేస్తా. Just సి పర్మిషన్ డినైడ్, permission. ఎందుకంటే నాకు రైట్ పర్మిషన్ లేదు ఇక్కడ. కరెక్ట్. Yes. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను అదర్స్ అనే యూజర్ నుంచి అంటే ఇప్పుడు కృష్ణ హనుమాన్ ఉంది, వీళ్ళిద్దరూ కాకుండా మనకి అదర్స్ ఎవరు ఉన్నారు ఇంకా ఇక్కడ, కిషోర్ ఉన్నాడు, తర్వాత కస్టమ్ ఇద్దరు ఉన్నారు. సో మేబీ ఆ లాగిన్ యాజ్ కిషోర్ అని చెప్పి లాగిన్ అవుతా, కిషోర్. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ ఎంఎన్టీలోకి వెళ్తా, విల్ చెక్. సో అదర్స్కి ఏమైనా పర్మిషన్స్, సేమ్ రీడ్ ఎగ్జిక్యూట్. సో నేను ఫోల్డర్లోకి లెట్ మీ ట్రై టు ఎంటర్ హియర్ సిడి and then test. Okay, I can able to list, I can able to enter into the directory. So execute అంటే ఎగ్జిక్యూట్ వర్క్ అవుతుంది, రీడ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే లెట్ మీ ట్రై టెస్ట్, పర్మిషన్ డినైడ్. సో ఎందుకంటే నాకు ఇక్కడ కూడా రైట్ ఆప్షన్ లేదు, అందుకే నాకు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. Permission denied. ఓకే, నేను ఇంకొక చిన్న పని చేస్తా, ఏం చేస్తా అంటే ఈ అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా తీసేస్తాను. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. chmod o-x తర్వాత టెస్ట్ అనే ఫోల్డర్, డన్. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా తీసేసాను. ఇప్పుడు నేను మరి కిషోర్ అనే యూజర్కి లాగిన్ అవుతా. ఓకే, ఇప్పుడు చూడండి cd/mntలోకి వెళ్తా. ఇక్కడ చూడండి అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉందా, లేదు. లేదు. సో నేను ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతాను ఇప్పుడు, లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు, అదర్స్ పర్మిషన్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సి పర్మిషన్ డినైడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. ఓకే, ఇప్పుడు మనం స్పెషల్ పర్మిషన్స్ గురించి చూద్దాం. సో నేను ఎక్స్ప్లిసిట్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కస్టమ్ అనే యూజర్ ఉన్నాడు కదండి, సో ఫస్ట్ మనం కస్టమ్ అనే యూజర్తో కూడా చెక్ చేద్దాం. ఓకే, లేకుంటే ఇప్పుడు కిషోర్తో మనం చెక్ చేసాం కదా, కిషోర్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కస్టమ్ పర్మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తా. అంటే ఇప్పుడు నేను ఓన్లీ కిషోర్ యూజర్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్స్ ఇస్తాను. సో ట్రై చేస్తా. అది ఏ విధంగా చేయాలంటే మనకు కమాండ్ ఉంటుంది సెట్ ఎఫ్ఏసిఎల్ అని చెప్పి, సెట్ ఎఫ్ఏసిఎల్ లేదా సెట్ ఎఫ్ఐ ఒక్క నిమిషం, వాంట్ టు చెక్ దిస్. సెట్ ఎఫ్ఐసిఎల్ ప్యాకేజ్ ని ఓకే, ఇప్పుడు చూడండి సెట్ ఎఫ్ఏసిఎల్ మనం ఈ కమాండ్ వాడి మనం స్పెషల్ పర్మిషన్స్ అనేది అసైన్ చేయొచ్చు. సెట్ ఎఫ్ఏసిఎల్ అండ్ దెన్ -m అంటే మాడిఫై అని, -m అంటే మాడిఫై, ఫాలోడ్ విత్
యు అని కాలన్ యు అంటే యూజర్. ఏ యూజర్కి ఇవ్వాలనుకుంటున్నావు? కిషోర్ అనే యూజర్కి ఇవ్వాలనుకుంటున్నావు. కిషోర్. అండ్ దెన్ ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు? RWX. సో నేను ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఫుల్ తర్వాత ఏ ఏ ఫైల్కి ఇవ్వాలనుకుంటున్నావు? నేను టెస్ట్ అనే దానికి ఇవ్వాలనుకుంటున్నా. దట్స్ ఇట్. సో సెట్ FACL, -m అంటే మాడిఫై అని, తర్వాత యు అంటే యూజర్, ఏ యూజర్? కిషోర్ అనే యూజర్. అండ్ దెన్ ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నావు? RWX అంటే ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు. అండ్ దెన్ ఫాలోడ్ విత్ ద ఫోల్డర్ నేమ్. డన్. ఇప్పుడు చూడండి గెట్ FACL అని కొట్టి టెస్ట్ అని కొట్టా అంటే నాకు ఏమేం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి యూజర్ కిషోర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్స్ ఇచ్చాము అని చెప్పి ఉంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం యాజ్ పర్ దిస్ ఇక్కడ చూడండి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉందా? మనకి అదర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ లేదు. కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లిసిట్గా ఈ కిషోర్ అనే యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పి ఇచ్చాను. సో నేను మరీ లాగిన్ అవుతాను కిషోర్ నుంచి. కిషోర్ డన్. ఇప్పుడు నేను MNTలోకి వెళ్తా. ఇక్కడ చూడండి టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది. లెట్ సీ నౌ. CD టెస్ట్. ఎర్లియర్ ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ లేదు, బట్ ఇట్ షుడ్ వర్క్ నౌ. సి ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ ద డైరెక్టరీ బికాస్ నేను ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా పర్మిషన్స్ కిషోర్ అనేది అసైన్ చేశాను. అలా ఇప్పుడు చూడండి నేను మరి టచ్ అని క్రియేట్ చేసి ఇక్కడ అగైన్ మేబీ క్రియేటెడ్ బై కిషోర్ అని రాస్తాను. సి రైట్ కూడా వర్క్ అవుతుంది. అర్థమైందండి? అర్థమైందండి. సో ఇంకొకసారి రిపీట్ చేయాలనా అసలు మనం ఎందుకు వాడాలి ఏంటి అని? లేదండి, నాకు కొంచెం అర్థమైంది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. గెట్ FCL నేను ఇంతవరకు నేను వినలేదు. సిస్టమ్ CTL అది విన్నాను. ఓకే, ఇది చూస్తాను నేను ఈరోజు ప్రాక్టీస్ చేస్తే. చేయండి గెట్ FACL. సో మీకు దాంట్లో ప్యాకేజ్ లేదు అంటే M ఇన్స్టాల్ అని కొట్టి M ఇన్స్టాల్ ACL అని కొట్టారంటే వస్తుంది. ACL అంటే ఇన్ కేస్ మీకు ఆ కమాండ్ కనిపించలేదు అంటే సెట్ FACL వర్క్ అవుతుంది కదండి ఈ కమాండ్. మీది ఏది వాడుతున్నారు? రెడ్ హ్యాట్ వాడుతున్నారా లేకపోతే ఉబంటు వాడుతున్నారా? ఉబంటునే. నేను మామూలుగా IBM VMware ఉంది కదండి. అవును, VMware నుంచి వాడుతున్నారు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అందులో ఉబంటునే ఉందండి. పక్కానా? ఓకే. ఒరాకిల్ లైనక్స్. ఓకే, నేను ఈరోజు చూస్తానండి, చూసి చెప్తాను నేను. సరే, ఒరాకిల్ లినక్స్ M కమాండ్ వర్క్ అవుతుంది. ఓకే ఒరాకిల్ ఉంది, ఉబంటు లేదు. ఒరాకిల్ ఉంది. ఒరాకిల్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది సేమ్. ఓకే షూర్. నేను సేమ్ ఇలానే లాగిన్ అవుతాను. IAM యూజర్తో లాగిన్ అయ్యి చూస్తాను ఒకసారి ఇవన్నీ. చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేయడం ఎలాగో చూసాం. ఓకే, ఇప్పుడు ఆ పర్మిషన్ నేను రిమూవ్ చేయాలంటే ఎలా? సో 2 వేస్ ఉన్నాయి మనం రిమూవ్ చేయడానికి. ఓకే, ఒకటి వచ్చేసి సెట్ FACL, ఒకటి వచ్చేసి X అని కొట్టి తర్వాత U అండ్ దెన్ ఫాలోడ్ విత్ యూజర్ నేమ్ వచ్చేసి కిషోర్ అని కొట్టి ఫాలోడ్ విత్ ద ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చేసి సారీ నేను నా యూజర్తో లాగిన రూట్ నుంచి లాగిన. ఓకే, కాపీ చేసుకుంటా అయితే. ఓకే, ఫాలోడ్ విత్ ఫైల్ నేమ్ టెస్ట్. ఇప్పుడు చూడండి డన్. ఇప్పుడు నేను గెట్ FACL అని టైప్ చేశా అంటే గెట్ FACL టెస్ట్. ఇక్కడ చూడండి ఏమీ లేదు. ఎర్లియర్ ఇక్కడ స్పెసిఫిక్గా యూజర్కి నా
పర్మిషన్ క్రియేట్ అయిందా? పర్మిషన్ ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేశాను. రిమూవ్ చేశా కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. కనపడట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి నేను లాగిన్ అయ్యి ట్రై చేస్తాను చూడండి. సుఎఫ్ఎన్ కిషోర్ అండ్ దెన్ cd/mnt. ఇప్పుడు నేను టెస్ట్లోకి ఎంటర్ అవుతానా? ఎంటర్ అవ్వలేను, ఎందుకంటే పర్మిషన్ లేదు. తీసేసాను ఇక్కడ. సో తీసేసిన వెంటనే ఆటోమేటిక్గా పర్మిషన్ కూడా రిమూవ్ అయిపోయింది. దిస్ ఈస్ ద రీజన్ అండి. లినక్స్ ఇస్ దే విల్ సే ఇట్ హాస్ మోర్ సెక్యూర్. ఎందుకంటే సెక్యూర్ కమాండ్ లైన్ ప్రాంప్ట్ కాబట్టి మనం కమాండ్ ఏది లైన్ ఇచ్చినా కూడా మనం ప్రతి ఒక్క యూజర్కి నీకు ఏ పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్ మాత్రమే సెట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఫైల్కి మాత్రమే కూడా సెట్ చేయొచ్చు. నువ్వు పర్టికులర్ కమాండ్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. అన్ని కమాండ్స్ కూడా యాక్సెస్ చేయని అవసరం లేదు. సో ఎక్స్ప్లిసిట్గా ఎవరికి ఎంతైతే అవసరమో అంత మాత్రమే మీరు యాక్సెస్ ఇవ్వచ్చు ఇందులో. ఓకే. దట్స్ ద పవర్ ఆఫ్ లినక్స్. ఇంకొకటి ఇప్పుడు మనం యూజర్కి చూసాం కదా, ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు చూడండి, యూజర్ చూసాం కదా, ఇప్పుడు మనం గ్రూప్కి ఇవ్వాలంటే ఇక్కడ జస్ట్ మనం జీ అని ఇచ్చామంటే గ్రూప్ జీ అయిపోతుంది. ఇచ్చేస్తే ఇన్ ద సిమిలర్ వే ఓ అని ఇచ్చామంటే అదర్స్ అంటే ఎవ్రీ వన్ అని అర్థం. సో నో నీడ్ ఈ అదర్స్ అనేది ఇక్కడ ఇకపై డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ అదర్స్ ఇక్కడ ఇచ్చినా కూడా రెండు ఒకటే. ఎందుకంటే అదర్స్ అంటే సిస్టంలో నా అందరు యూజర్స్, ఇద్దరు యూజర్స్ కాకుండా ప్రతి ఒక్కరు అదర్స్ కిందకి వస్తారు కదా. సో డజంట్ మ్యాటర్. సో ఇక్కడ ఇచ్చిన రెండు ఒకటే అవుతుంది. సో ఓ అనేది మీనింగ్లెస్ ఇక్కడ సెట్ఎఫ్ఎస్సిఎల్లో నా ఉద్దేశంలో. బట్ ఎక్స్ప్లిసిట్గా గ్రూప్ పర్మిషన్ కానీ యూజర్ పర్మిషన్ కానీ ఇచ్చారంటే దట్ విల్ మేక్ సెన్స్. స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. దట్ విల్ అంటే అది ఉద్దేశపూర్వకంగా కరెక్ట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా ఇప్పుడు మరి అగైన్ కిషోర్కి యాక్సెస్ వచ్చింది. సుఎఫ్ఎన్ కిషోర్ cd/mnt done. Again cd test done because I gave access again. అలా అర్థమైందండి ఇక్కడ దాకా? నో డౌట్ సైడ్. అర్థమైంది. సో ఇది స్పెషల్ పర్మిషన్స్ మనకి. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ చూడండి, నేను స్పెషల్ పర్మిషన్ ఇచ్చాను అంటే ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే మీరు అసలు ఆ ఫైల్కి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఈ ప్లస్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. ప్లస్ అనేది యాడ్ అయిందంటే దాని అర్థం స్పెషల్ పర్మిషన్స్ ఆ ఫైల్కి ఉన్నాయి అని అర్థం. లాస్ట్లో ప్లస్ ఉందంటే. ఇప్పుడు చూడండి, నేను దాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ప్లస్ ఉందా? ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేస్తాను. ఇంతకుముందు యూజర్కి అయితే ఇప్పుడు నేను గ్రూప్కి ఇచ్చా లాస్ట్ టైం. ఇక్కడ చూడండి నేను ఇక్కడ గ్రూప్కి ఇచ్చా, అందుకే ఇక్కడ నేను జీ అని మరి ఇస్తున్నా. నేను రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి టోటల్గా రిమూవ్ చేస్తాను. చూడండి మొత్తం వెళ్ళిపోయింది. సో మొత్తం ఎంటైర్గా రిమూవ్ చేశాను, అందుకే ఇది అట్లా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఏ పర్మిషన్ లేదు, స్పెషల్ పర్మిషన్స్ ఉంది అంటే మీకు ప్లస్ అనేది యాడ్ అవుతుంది. స్పెషల్ పర్మిషన్ లేదు అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ఒకసారి యాడ్ చేస్తాను చూడండి, యూజర్కి యాడ్ చేస్తాను. డన్. మరి వెళ్ళాలని కొట్టండి, అగైన్ ప్లస్ గోట్ యాడెడ్. సో ఎప్పుడైనా మీరు లిస్ట్ చేసినప్పుడు ప్లస్ అని ఇక్కడ కనిపించింది అంటే దాని అర్థం ఆ పర్టికులర్ ఫోల్డర్ కానీ స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి అని. ఎగ్జాక్ట్లీ. అది ఫోల్డర్కైనా కానీ లేకపోతే ఫైల్కైనా కానీ ఏదైనా. సో దాని అర్థం ఇది. అర్థమైందండి? నైస్, వెరీ గుడ్. ఈ స్పెషల్ పర్మిషన్స్ ఇంతకు మించి ఏం ఉండదు అంతే. సో మనం డిలీట్ చేసేది చూసాము, తర్వాత యాడ్ చేసేది ఎలాగో చూసాము. ఇప్పుడు ఇన్ కేస్ ఫోల్డర్ లోపల ఫోల్డర్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ ఉంది, రికర్సివ్గా ఉన్నాయంటే మనం అప్పుడు ఏం చేయాలంటే లోపల ఉన్న ఫోల్డర్స్ కూడా సేమ్ పర్మిషన్స్ కావాలంటే
ఇక్కడ ఆర్ అనేది యాడ్ చేయాలి. ఆర్ అంటే రికర్సివ్లీ, అంటే లోపల ఉన్న ప్రతి ఒక్క ఫోల్డర్కి కూడా సేమ్ పర్మిషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ ఐఫన్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే రికర్సివ్ అని. సో ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో మేబీ ఇంకొక ఫోల్డర్ test1 అని ఉంది. ఆ test1లో మరియు ఇంకో ఫోల్డర్ test2 అని ఉంది. అలా ఉంది అంటే సో వాటికి కూడా సేమ్ ఇక్కడ ఈ పేరెంట్ ఫోల్డర్కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవి కూడా సేమ్ లోపల ఉన్న ఫోల్డర్స్ కూడా రావాలి అంటే ఈ ఐఫన్ ఆర్ క్యాపిటల్ ఆర్ అనేది వాడతాం. క్యాపిటల్ క్యాపిటల్ అంటే రికర్సివ్లీ మొత్తం లోపల ఉన్న ఫోల్డర్స్ కూడా సేమ్ పర్మిషన్స్ ఇచ్చేసాయి. అంటే ఈ కిషోర్ అనే యూజర్కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చే లోపల ప్రతి ఒక్క ఫోల్డర్ కూడా యాక్సెస్ చేయగలుగుతాడు అని. ఓకే, ఎనీవే ఒకసారి టెస్ట్ చేద్దాం. మేబీ ఇట్ విల్ బి గుడ్ ప్రాక్టీస్. చూడండి, సిడి టెస్ట్ అని కొడతాను. సో ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఎంకే జేఆర్ test1 అని కొడతాను. ఓకే, సో test1 క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి రూట్ మాత్రమే దీనికి ఓనర్, కిషోర్ కాదు. ఓకే, ఫర్గెట్ అబౌట్, లెట్ ఇట్ బి. ఇప్పుడు చూడండి, సో అదర్స్కి ఏముంది, ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది. నేను ఏం చేస్తాను, అదర్స్కి తీసేస్తాను, chmod o-r సారీ o-r test1. సో ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేస్తాను కాబట్టి మనకి లోపల పోనీకి యాక్సెస్ ఉండదు. సో మనకి అక్కడ తెలిసిపోతుంది మనకి పర్మిషన్ ఉందా లేదా, జస్ట్ మనకి ఎక్సర్సైజ్ కోసం అంతే. సో డన్. ఇప్పుడు ఏం చేస్తాను, సిడి డాట్ అని బట్టి బ్యాక్ వెళ్తాను. ఇక్కడ మనకి స్పెషల్ పర్మిషన్ ఓన్లీ కృష్ణ గెట్ ఎఫ్ఎస్సిఎల్ టెస్ట్ అని కొడితే ఇక్కడ చూడండి ఓన్లీ కిషోర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. సో కాబట్టి మనకి ప్లస్ సింబల్ ఉంది. ఇప్పుడు చూడండి ఓన్లీ కిషోర్ అనే యూజర్ దీంట్లోకి మాత్రమే ఎంటర్ అవుతాడు, కానీ లోపల ఉన్న ఫైల్స్కి ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వలేడు, ఎందుకంటే అక్కడ స్పెషల్ పర్మిషన్ లేదు. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దామంటే -కిషోర్ సిడి ఎంఎన్టీ, ఇక్కడ నాకు యాక్సెస్ ఉంది. సో ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ సిడి టెస్ట్. బట్ ఇక్కడ నాకు యాక్సెస్ లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఏం లేదు, దీనికి స్పెషల్ పర్మిషన్స్ ఏం లేవు. లెట్స్ సి గెట్ ఎఫ్ఎస్సిఎల్ test1, నథింగ్. చూడండి ఏమీ లేవు. సో ఇప్పుడు నేను ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను, అంటే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లాగౌట్ అయ్యి రూట్లోకి వెళ్ళేసి సెట్ ఎఫ్ఎస్సిఎల్ తర్వాత -m ఫాలోడ్ విత్ యూజర్ కిషోర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్ ఇచ్చి, వెరీ గుడ్, బాగా నోటీస్ చేశారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. సో ఆర్ అంటే రికర్సివ్లీ అండ్ దెన్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి test1. డన్. మనకి ఇంతకుముందు ఇక్కడ చూడండి ప్లస్ లేదు కదా, ఇప్పుడు చూసి మనం లోపలికి వెళ్ళామంటే సిడి టెస్ట్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రతి ఒక్క దానికి ప్లస్ వచ్చేసి ఉంటుంది అండి, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి లోపల ప్రతి ఒక్క ఫోల్డర్కి ఫైల్కి రికర్సివ్ పర్మిషన్స్ వచ్చేసాయి. అంటే కిషోర్ అనే యూజర్ దానికి ఏమైనా చేయొచ్చు, ఇంకా ఫైల్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి నేను మరీ యూజర్లోకి లాగిన్ అవుతాను, కిషోర్ అనే యూజర్లోకి సిడి ఎంఎన్టీ, he can able to log in here, cd test. ఇక్కడ చూడండి ఇప్పుడు గెట్ ఎఫ్ఎస్సిఎల్ అని కొడదాం, గెట్ ఎఫ్ఎస్సిఎల్ test1. see you can, let's see now, చెక్ చేద్దాం. డన్, ఐ కెన్ ఏబుల్ టు లాగిన్. అర్థమైందండి ఐఫోన్ ఆర్ అనేది. యా, దట్స్ ద వన్, వీఆర్ గుడ్ ఐ థింక్. నైస్. ఇంకొకటి ఏం చూద్దామంటే అండి, నైస్, ఇప్పుడు ఐ థింక్ వీఆర్ గుడ్ అప్ టు హియర్. ఇక్కడ దాకా ఏమి డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏం లేవు కదండి? నైస్. ఇప్పుడు ఏం చూద్దామంటే అండి,
మనకి విండోస్‌లో గానీ, లినక్స్‌లో గానీ ఇక్కడ చూడండి నేనేమైనా చేయాలంటే ఇక్కడ చూడండి నాకు సెర్చ్ బటన్ ఇక్కడ ఉంటది. సో, ఇక్కడికి అవును. నేను సెర్చ్ బటన్‌లోకొచ్చి నేను ఆటోమేటిక్‌గా నాకు కావాల్సిన ఫైల్ నేను సెర్చ్ చేయగలను ఆటోమేటిక్‌గా. హ్మ్. చూడండి నేను డీఎస్ అని టైప్ చేస్తా. నాకు ఆ ఫైల్ ఉందంటే ఆటోమేటిక్‌గా నాకు కనిపిస్తది డీఎస్ అనేది. చూడండి. సో, సంథింగ్ ఆ ఫైల్‌కి సంబంధించిన రిలేటెడ్ రిలేటెడ్ కంటెంట్ సంథింగ్. మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. బట్ మనకి ఓకే. లినక్స్‌లో ఇప్పుడు ఏదైనా నీకు ఫైల్ తెలుసు. కానీ అదెక్కడుందో మీకు తెలీదు. ఓకే. సో, ఆ టైంలో మీరు ఏం జేయాలా? మీకేమి తెలీదు. సో, మీకీ ఆ ఫోల్డర్ పాత్ గాని ఏదైనా తెలుసుకోవాలంటే దానికొక కమాండ్ ఉంది. ఫైండ్ అనే కమాండ్ యూజ్ చేసి ఆహ్, మీరెతుకుతున్న ఫైల్ ఎక్కడుందా లేదా అని జెప్పి తెలుసుకోవచ్చు మనం ఈజీగా. ఎలా అంటే చూద్దాం చూడండి. ఫైండ్ అనే కమాండ్ వాడి సో, మీరు ఎక్కడ వెతకాలనుకుంటున్నారు అని ఇయ్యాల. సో, మీకు సంథింగ్ ఇప్పుడు చూడండి నాకు కావాల్సిన ఫోల్డర్ నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ లినక్స్ అనే ఫోల్డర్‌లో నాకు కావాల్సినవి యాన్సిబుల్ అనే ఫోల్డర్ ఉంది అని అనుకుందాం. అంటే నీకు తెలుసు. మీరేం చేస్తారు? ఈ ఇప్పుడు జియూఐ అంటే లినక్స్‌లోకి పోయి ఎతుకుతారు. ఉందా లేదా అని చెప్పి. బట్ ఓకే. అదే మనం CLI దానికి ఎట్లా చెప్పాలా? ఓకే. నాకు ఇక్కడ ఉందని తెలుసు. అంటే ఇప్పుడు చూడండి. లెట్స్ సే నాకు స్లాష్ రూట్‌లో నాకు కావాల్సిన ఫైల్ ఉంది అని నాకు తెలుసు. అంటే ఫైండ్ స్లాష్ రూట్‌లో ఎతుకు అని. స్లాష్ రూట్ లోపలే నీకు కావాల్సినవన్నీ ఎతుకు అని అర్థం ఈడ. స్లాష్ రూట్ ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్‌ని వెతకాలనుకుంటున్నారో వాటి నేమ్ ఫైల్ ఇయ్యాల. నేమ్. నేమ్ అని ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఆహ్, నేమ్ ఏమేమి ఉంటాయబ్బా ఇక్కడ? హ్మ్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా? ఓకే. ఆర్మీ అనే డైరెక్టరీ ఉంది. ఆర్మీ. ఓకే. లేదంటే ర్యాంక్స్ అని ఉంది. నేనేం చేస్తా అంటే దీన్ని వెతకడానికి ట్రై చేస్తా. అంటే జస్ట్ మనకు తెలుసు. సో, నేమ్ ర్యాంక్స్ అని కొడతా. ఆటోమేటిక్‌గా నీకు ఇది చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ అని టైప్ చేస్తా. మనకి ఆటోమేటిక్‌గా దాని పాత్ చూపిస్తుంది. ఇప్పుడు నీకు అసలు ఏమీ తెలీదండి. మీకు అసలు ఏమీ తెలీదు. జస్ట్ ఊకే ఫైల్ నేమ్ మాత్రమే తెలుసు అని అనుకుంటున్నారు. అప్పుడేం చేయాలంటే మనకి లినక్స్ ఫైల్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్లాష్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. స్లాష్. సో, ఆ రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ చేయాలి మొత్తం. ఆ స్లాష్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడేం చేస్తది మొత్తం స్లాష్‌లో ప్రతి ఒక్క ఫోల్డర్ లోపల అన్ని చోట్ల వెతుకుతది. అసలు ఇవెక్కడున్నాయి? ఏంది? అని చెప్పి. ఇప్పుడు చూడండి. సీ ఆర్మీ అనేది ఎంఎన్‌టీలో ఉంది. లెట్స్ సీ. అసలు రూట్‌లో. ఇందులో ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేద్దాం. ఇందాక మనం క్రియేట్ చేసింటిం అనుకుంటా. సీ హ్మ్. కనిపించింది. ఇది ఫైల్ ఇది. ఇదొచ్చేసి డైరెక్టరీ. ఓకే. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. మనం ఏం చేయాల్సింది చూడండి. మీకు ఓన్లీ ఫైల్స్ మాత్రమే కావాలా? డైరెక్టరీస్ వద్దు అన్నారనుకోండి. టైప్ అని ఇయ్యొచ్చు. టైప్ అని డి అంటే డైరెక్టరీ, ఎఫ్ అంటే ఫైల్. ఫైల్స్. సో, దాన్ని బట్టి ఓకే. మనకి సెగ్రిగేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ రూట్ ఆర్మీ వచ్చేసి డైరెక్టరీ ఇది. ఈ ఎంఎన్‌టి ఆర్మీ అనేది ఇది ఫైల్ ఇది. ఓకే. ఫైల్. ఇప్పుడు నేను టైప్ ఎఫ్ ఇచ్చినా అనుకోండి. మనకి ఇదొకటి ఇది ఫైల్‌లో మాత్రమే ఉన్నట్టు ఆ! ఈ పాత్ మాత్రమే వచ్చింది. సీ ఇది మాత్రమే వచ్చింది. యాహ్! ఇప్పుడు నేను డి అని ఇచ్చా అంటే డైరెక్టరీ. ఓన్లీ డైరెక్టరీ ఓకే. మాత్రమే వస్తుంది. అట్లా. ఓకే. సో, ఏం జేయాలంటే మీకసలు ఎక్కడా తెలియలేదు. ఇప్పుడు సపోజ్ ఒక పర్టిక్యులర్ లొకేషన్ తెలుసు అనుకోండి. ఇప్పుడు స్లాష్ హోమ్‌లో ఉంది అనుకోండి. సో, ఇక్కడ స్లాష్ హోమ్ అని ఇయొచ్చు. ఇప్పుడు చూడండి హోమ్ డైరెక్టరీస్ ఎక్కడ క్రియేట్ అయితాయి మనకి? హోమ్‌లో క్రియేట్ అవుతాయి. అవునా? హోమ్‌లో. యెస్. సో, మేబీ ఒక యూజర్ కిషోర్ అనే యూజర్ హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంటది? అఫ్‌కోర్స్ స్లాష్ హోమ్‌లో ఉంటది. సో, స్లాష్. నేనేం హ్మ్. చేస్తా? సీడీ సారీ ఫైండ్ స్లాష్ హోమ్ అని కొట్టి అంటే నాకు తెలుసు. బట్ ఓకే. మన ఎగ్జాంపుల్ కోసం చేస్తాను అంతే. హోమ్ నేమ్ వచ్చేసి కిషోర్ అని ఇస్తాను. ఎఫ్1 టైప్ టైప్. ఎఫ్1 కొట్టా అనుకోండి. చెప్పండి. మనకి అవుట్‌పుట్ ఏమీ రాదు. ఎందుకంటే నేను ఫైల్స్‌ని మాత్రం చెక్ చేస్తున్నా. డైరెక్టరీస్‌ని కాదు. సో, మనకి కిషోర్ అనేది ఏమైంది డైరెక్టరీ అది. ఇప్పుడు చూడండి. ఓకే. ఆల్రెడీ కిషోర్ అనేది ఉంది కాబట్టి చూపిస్తుంది అది స్లాష్ హోమ్‌లో.
EC2 యూజర్ లోపల కిషోర్ అని చూపిస్తుంది. తర్వాత హోమ్ కిషోర్లో మళ్ళీ కిషోర్ అనేది ఉంది కాబట్టి అది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి టైప్ డి అని కొట్టా అంటే ఇది మాత్రమే చూపిస్తుంది. సో మనకి ఏవైతే మన పారామీటర్స్ మారుస్తూ ఉంటామో దాన్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతా వస్తుంటాయి. ఓకే. అర్థమైందండి? యా ఇంకా కొన్ని అర్థమైందండి. ఇంకా కొన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి చూపిస్తాను అవి కూడా. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు డైరెక్ట్లీ టైప్ డి ఉంది. తర్వాత ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తానంటే మొత్తం నా మెషిన్లో ఏవైతే 10 MB కంటే ఎక్కువ సైజు ఉన్నాయి ఫైల్స్ అవి నాకు కావాలి అని చెప్పి చూడాలనుకుంటున్నా. సైజ్ 10 MB కంటే ఎక్కువ ఉండేది ఫైండ్, తర్వాత మొత్తం నా మెషిన్లో స్లాష్ అంటే మొత్తం నా మెషిన్లో ఐఫన్ సైజ్ ప్లస్ 10 MB అంటే మోర్ దాన్ 10 MB ఉండేవి కావాలి అనుకుంటున్నా. కొట్టా అంటే నాకు 10 MB ఉన్న ఫైల్స్ అన్నీ వస్తాయి. ఫైల్స్ కానీ డైరెక్టరీస్ రెండు వస్తాయి. ఫోల్డర్స్ అన్ని ప్రతి ఒక్కటి వస్తాయి. సి ఇవన్నీ 10 MB కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 10 వచ్చింది అంటే అవుట్పుట్లో వచ్చింది. ఇక్కడ చూద్దాం దీని సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, ls-lh. సో దీని సైజ్ వచ్చేసి 16 MB. సో మోర్ దాన్ 10 MB, అందుకే మనకి అవుట్పుట్లో వచ్చింది. లెట్స్ సీ దిస్. మేబీ ఇది చూద్దాం ర్యాండమ్గా ఏదో ఒకటి నా చేతికి వచ్చినది చూస్తున్నా. ls-lh సి ఇది 25 MB ఉంది, అందుకే మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని మరీ ఫర్దర్ మీరు దీన్ని ట్రిమ్ చేయొచ్చు. మీకు ఓన్లీ ఫైల్స్ మాత్రమే కావాలనుకున్నారు అనుకోండి, F1 టైప్ F1 కొట్టారంటే మీకు ఓన్లీ ఫైల్స్ మాత్రమే వస్తాయి. మీరు ఓన్లీ డైరెక్టరీస్ మాత్రమే కావాలంటే F1 D అని కొట్టారంటే ఓన్లీ డైరెక్టరీస్ మాత్రమే వస్తాయి. అట్లా నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు చూడండి నేను ర్యాంక్స్ అని ఇప్పుడు చూడండి ఫైండ్ స్లాష్ అని కొట్టి ఐఫన్ నేమ్ ర్యాంక్స్ ఐఫన్ టైప్ ఎఫ్ అని కొడతా. సో నాకు ఏమవుతుంది, ఏవైతే ఫైల్ విత్ నేమ్ వచ్చేసి ర్యాంక్స్ ఉందో అవి మాత్రం లిస్ట్ అవుతాయి. ఎక్కడ ఉంది, ఓన్లీ రూట్లో మాత్రమే ఇది ఉంది. ఓకే, నేను తర్వాత కూడా దీన్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఐఫన్ డిలీట్ అని కొట్టా అంటే ఏదైతే ఇక్కడ అవుట్పుట్ వస్తుందో ఆ ఫైల్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. ఐఫన్ డిలీట్ అని టైప్ చేస్తా అంటే సి డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆ ఫైల్ కనిపించింది. సి డిలీట్ అయిపోయింది. దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో ఏం చేస్తుందంటే నీకు ఏమైనా కనిపించినాయంటే ఇలాంటి ఫైల్స్ ర్యాంక్స్ అనే ఫైల్స్ వాటిని డిలీట్ చేసాయి అని చెప్పి దానికి చెప్తున్నాం ఆ ఫైండ్ కమాండ్కి. అర్థమైందండి? ఎనీ డౌట్స్? నో కదా? ఓకే. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, మీకు ఓన్లీ పర్మిషన్స్ మాత్రమే తెలుసు అంటే నేను ఆ ఫైల్కి ఓన్లీ నేను 755 పర్మిషన్ ఇచ్చా అంటే రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఇచ్చా అనుకుందాం. సో మీకు పర్మిషన్స్ మాత్రమే తెలుసు. సో ఫైల్ నేమ్ తెలియదు, ఏమీ తెలియదు, ఆ పాత్ కూడా తెలియదు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఫైండ్ ఎక్కడి నుంచి టాప్ నుంచి ఎతకాల స్లాష్ అండ్ దెన్ పర్మిషన్స్ మాత్రమే తెలుసు. సో పర్మ్ అండ్ దెన్ 755. సో 755 ఉన్న పర్మిషన్స్ ఉన్న ఫైల్స్ అన్ని ఇన్ని ఉన్నాయి. సో లెట్స్ సి ఎనీ ఒక ర్యాండమ్ ఫైల్ చెక్ చేద్దాం. సో ఐ విల్ డూ దిస్.
See? Wrong. Wrong example. Maybe. Yeah. 755. సో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ విధంగా ఇన్ కేస్ 755 కావాలంటే అంటే ఆ పర్మిషన్స్ అని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా ఎత్తుకోవచ్చు. కమాండ్ వచ్చేసి ఇది -per స్లాష్ 755. అంటే స్లాషే కాదు, ఇక్కడ పాత్ మీకు ఇష్టం వచ్చిన పాత్, అంటే మీకు ఇన్ కేస్ తెలిసింటే పాత్ ఆ పాత్ పాత్ ఇవ్వచ్చు. యా యా ఇన్ కేస్ ఏమీ తెలియదు అంటే రూట్ ఇక్కడ నుంచి ఎత్తుకాలి మీరు, అంటే టాప్ నుంచి ఓకే ఎత్తుకాలా అలా. ఓకే ఇంకొకటి ఇప్పుడు చూడండి, కొన్ని ఎంటీ ఫైల్స్ ఉన్నాయనుకుందాం. లెట్స్ సే find /empty type f1 కొట్టా అనుకోండి. అసలు మనం ఫైల్స్ క్రియేట్ చేసి ఉంటాం బట్ అందులో కంటెంట్ ఏమీ ఉండదు. సో అలాంటి ఫైల్స్ లిస్ట్ చేయని అర్థం. సి ఎన్ని ఫైల్స్ వచ్చినాయి ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్లోకి వెళ్దాం, ఈ ఫైల్ చూద్దాము ఏమైనా కంటెంట్ ఉందా అని. క్యాట్ అని కొట్టి క్యాట్ అని టైప్ చేస్తా, అందులోకి వెళ్తే సో నో కంటెంట్. తర్వాత అంటే ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ అయినాయి బట్ ఇందులో జీరో డేటా, అంటే అసలు కంటెంటే లేదు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్కేస్ డిలీట్ చేయాలనుకుంటే -delete అని టైప్ చేయొచ్చు, -delete అని. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఎందుకంటే ఇందులో ప్రాక్ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్, ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దోస్ అందుకు. ఓకే బట్ ఇఫ్ యూ నో ఇక్కడ ఎగ్జాక్ట్ హోమ్ అని కానీ అలా ఇచ్చారంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తా అంటే /home అని ఇచ్చా అంటే అది ప్రాక్లో ఎత్తుతుంది, ఓన్లీ హోమ్లో మాత్రమే ఎత్తుతుంది. అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎంటీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి. ఎంటీ ఫైల్ ఇందులో ఏముంది, ఈసీటీ యూజర్లో కిషోర్ అని ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ కనిపించింది మనకి, చూద్దాం చూడండి. ఎల్ఎల్ అని కొడితే సి యూజువల్గా కిషోర్ అనేది ఉండ బట్ డిలీట్ అయిపోయింది. test1 అని కూడా ఉండ కానీ test1 కూడా ఇక్కడ లేదు, డిలీట్ అయిపోయింది. అలా అర్థమైందండి? అర్థమైందండి. అంటే మనకు యా ఈ ఈ పైన సిస్టమ్ ఫైల్స్ అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే /proc అని అంటే మనం ఉంటే బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాలా? అంటే మనం ఫైల్ సిస్టమ్ రోజు తెలుసుకున్నాం కదండి, పైన proc అని ఉంది కదా. అదే మనం ఫస్ట్ రోజు ఫైల్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం కదా. సో Yeah, yeah, ఈచ్ yeah. ఫైల్ Pin, slash bin. దేనికి రిప్రజెంట్ అయితే ఇప్పుడు /proc అని మనం ఏం తెలుసుకున్నాం, ఇట్ విల్ రిప్రజెంట్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద కెర్నల్ అని. సో ఓకే ఓకే అంటే ఈ కెర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ టైమ్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో /procలో ఉండేది ఇప్పుడు మనం టచ్ చేయకూడదు అది. సో ఓకే ఇది ఓన్లీ కెర్నల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆటోమేటిక్గా మీ లినక్స్ సిస్టమ్ ఉంటుంది కదా, లినక్స్ కెర్నల్ అది మేనేజ్ చేస్తుంటుంది ఈచ్ ఫైల్స్ అన్నిటిని, అదే క్రియేట్ చేస్తుంటుంది, అదే డిలీట్ చేస్తుంటుంది. మనం జస్ట్ వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫెచ్ చేసుకోవచ్చు అంతే, వాటిని డిలీట్ చేయకూడదు. సో బై జస్ట్ సీయింగ్ /proc యా అంటే మీరు చెప్పినట్టు ఈ /proc అని చూసిన వెంటనే ఓకే ఇది కెర్నల్ సిస్టమ్, నేను దీన్ని టచ్ చేయకూడదు అని నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఐ నో. బట్ గుడ్ క్వశ్చన్. సో /proc అని తెలిసిన వెంటనే యూ డు నాట్ టచ్ ఇట్ ఎనీవే ఎట్ ఎనీ కాస్ట్. దట్స్ ఇట్. నైస్ క్వశ్చన్ అండి, ఐ అప్రిషియేట్ దట్. నెక్స్ట్ యా అర్థమైందండి, అంటే దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్. సో మీరు ఇట్లా ఫైండ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎక్సెట్రా మీరు చాలా ఆపరేషన్స్ అనేది ఫైండ్ నుంచి చేయొచ్చు. అండ్ జస్ట్ లైక్ మనకి సెర్చ్ బార్, మనకి విండోస్లో మ్యాక్లో ఈ సెర్చ్ బార్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్వి మనకి లినక్స్లో ఈ ఫైండ్ అనే కమాండ్ CLIలో. అర్థమైంది కదండి? నో డౌట్స్ రైట్? వెరీ గుడ్. షెల్ వి గో ఫర్దర్ అండి ఆర్ షెల్ వి స్టాప్ ఇట్? మీ ఇష్టం కృష్ణ. ఓకే సరే అండి, ఈరోజుకి ప్రాక్టీస్ చేయండి. టుమారో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి.